దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానములో మనము సమయం గడిపినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవించే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలకు ప్రతిదినము దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని విశ్వాసముతో మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసి మన జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడిగా ఆయన ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో ఉంచండి ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మందరితో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడని యెహోవా నీతో కూడా ఉండును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు. దావీదు ఒక విషయాన్ని సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కాదు కట్టడం, నీ కుమారుడు సొలొమోను కడతాడు అని దేవాది దేవుడు తెలియజేసినప్పుడు దావీదు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు, మందిరము కట్టే పనిని దేవునికి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని ఈ మందిరము కట్టే పనిలో నీవు ముందుకు సాగాలి. ఈ మందిరము కట్టే పనిలో నీవు ముందుకు వెళుతున్నప్పుడు భయపడవద్దు, వెరవవద్దు, దేనికి కూడా దిగులు చెందవద్దు. దేవుడు నీతో ఉంటాడు, అన్ని విషయాలలో సహాయం చేస్తాడని దావీదు తన కుమారునికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే కట్టబోయే ఆ మందిరం విషయంలో ఏ యొక్క అవసరత నీకు ఉందో వాటన్నిటిని తీర్చి చక్కగా మందిరం కట్టడానికి దేవుడు కృప చూపిస్తాడని దేవుని బిడ్డలారా దావీదు తన కుమారుని బలపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడు దేవుడు అతనితో ఉంటాడో మరి వాక్యంలో దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే దావీదు అంటూ ఉన్నాడు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగువాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేయును. దేవుని బిడ్డలారా, దావీదు ఒక అద్భుతమైనటువంటి మాటను సొలొమోనుకు తెలియజేస్తూ ఉన్నాడు. సొలొమోను, మన దేవుడు గొప్పవాడు, మన యొక్క హృదయములను పరిశోధించువాడు, సమస్తమును ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను పూర్ణ హృదయముతో సేవించాలి. అంత మాత్రమే కాదు, ఆయనను నీవు వెతకాలి. వెతికినప్పుడు ప్రత్యక్షమవుతాడు, నీకు కార్యం చేస్తాడు. ఒకవేళ ఆయనను గనక విసర్జించిన ఎడల నిన్ను త్రోసివేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండుము. దేవుడు నీతో ఉండాలి, ఈ పనిలో సహాయం చేయాలి. నీవు అనుకున్న పనిలో దేవుడు కృప చూపించాలి అంటే పూర్ణ హృదయంతో ఆయనను సేవించేవాడుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆయనను వెతికే వ్యక్తిగా ఉండాలని దావీదు తన కుమారుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సేవించినప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో సేవించినప్పుడు ఆయనను వెతికినప్పుడు మనం ఏ కార్యములైతే పూనుకుంటూ ఉన్నామో, ఏ కార్యములైతే మనం అనుకుంటూ ఉన్నామో, ఏ యొక్క ఆశ అయితే మనం కలిగి ఉన్నామో ఆ యొక్క పనులలో, ఆ యొక్క కార్యాలలో దేవుడు మనకు సహాయం దయచేసి ముందుకు తీసుకువెళ్తాడు అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయాలైతే ప్రభు సన్నిధిలో పెట్టి ఉన్నావో, దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ విషయాలలో దేవునికి సహాయం చేయబోతున్నాడు.
దేవుని బిడ్డలారా, దేవుడు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. నీ ప్రయాణాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, నీ కుటుంబ జీవితాలలో దేవుడు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి భయపడవద్దు, వెరవవద్దు, దేనికి కూడా కలత చెందవద్దు. దేవుడు నీతో కూడా ఉంటాడు. దేవుడు మనతో ఉంటే అన్ని విజయాలే. దావీదుతో దేవుడు ఉన్నాడు, గొప్ప విజయాలు మరి తన జీవితంలో చూశాడు. యోసేపుతో దేవుడు ఉన్నాడు, దానియేలుతో దేవుడు ఉన్నాడు. అనేక మందితో దేవుడు తోడుగా ఉన్నప్పుడు మరి వారితో ప్రయాణం చేసినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు వాడి జీవితంలో జరిగాయి. ఈరోజు దేవుడు కూడా మనతో ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయాలి అంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి, ఆయనను వెతకాలి. ఈరోజు ఆదివారం దేవుని బిడ్డలారా, ఎంతమంది మనము సమయానికి దేవుని మందిరానికి మనం వెళుతూ ఉన్నాం. దేవుణ్ణి వెతకండి, ప్రభు సన్నిధానంలో కూర్చునండి. కుటుంబంగా ప్రభుని ఆరాధన చేసినప్పుడు, స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు మనం అనుకున్న కార్యాలలో దేవుడు సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. అటువంటి కృపా సహాయములు మెండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి అద్భుతమైన ఘనమైన కార్యాలు చేయమని, ఏ యొక్క పనులైతే వారు అనుకుంటూ ఉన్నారో, దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏదైతే వారు ఆశపడుతూ ఉన్నారో వారి జీవితాలలో జరిగించమని, సమాధానం, సంతోషం, నీ కృపను అనుగ్రహించి గొప్ప కార్యములతో నింపమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.